వెల్కమ్ టు సుమన్ టీవీ. మామూలు చిన్న చిన్న పులిహోరలు ఉప్మాలు రకరకాలు చేసుకుంటాం కదా. సేమియాతోటి ఉప్మా లేదా సేమియా పాయసం చేసుకుంటాం కదా. పులిహోర కూడా చాలా బాగుంటుందండి. పులావ్ కూడా ఎక్సలెంట్గా కుదురుతుంది. జస్ట్ ఒక చిన్న మనం రెగ్యులర్ ప్రాసెస్లో ఒక చిన్న డైవర్షన్ అంతే. సేమియాని ఉడికించి చల్లార్చేసి పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత దాంతో మీరు పులావ్ చేయండి, ఫ్రైడ్ రైస్ చేయండి, పులిహోర చేయండి, ఉప్మా చేసుకోండి, ఏం చేసినా బాగుంటుంది. అండ్ బాగా ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుంది. మనం ఒక కప్పు పులిహోర చేసుకోదలుచుకుంటే ఒక కప్పుకి 4 కప్పుల నీళ్ళు పెట్టుకోవాలి. ఇదేంటంటే నీటిలో ఉడికించడము, చల్లార్చేసుకోవటము. ఓ 4 కప్పుల నీళ్ళని మరగనివ్వండి. దీనికి సేమియాని ఇప్పుడు మనం ఒక కప్పు కాబట్టి పెద్ద హైరాన్ ఏం లేదు. ఏదో ఇందులో పోస్తాం, అందులో వడబోసేస్తాం. ఎక్కువ చేయాలనుకోండి, 1 కేజీ చేయాలంటే ఈ పాత్ర పెద్దది కావాలి, చల్లార్చి పెట్టుకునే పాత్ర కూడా పెద్దది కావాలి. చిన్న చిన్న వాటితోటి పని అవ్వదు. 1 కిలో చేస్తే ఆ మాత్రం అవుతుంది కదా. దానికి పెద్ద పెద్ద పాత్రలు రెడీగా పెట్టుకుని చేసుకోండి. ఎంత బాగా వస్తుందో. చాలా సింపుల్గా కొత్తగా చేసేవాళ్ళు కూడా సేమియా పులిహోర చేసేసేయచ్చు. జస్ట్ మనకి పులిహోర తాలింపు రావాలి, ఈ ప్రాసెస్లో ఉన్న కిటికీ ఏమిటో అర్థం కావాలి అంతే. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టండి. ఒక హాఫ్ టీన్ మనం పులిహోర చేస్తే కనుక ఇందులో పసుపు వేసేయండి. పులిహోర కాకపోతే పసుపు వేయద్దు. తర్వాత కొంచెం ఒక స్పూనున్నర నూనె వేయండి. ఉప్పు ఇందులో పెద్ద పట్టదండి, మనం పైన వేసుకోవచ్చు. ఉప్పు ఇందులో వేసినా ఏం పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఏం చేద్దామంటే ఈ పసుపు చక్కగా కలిసిపోయింది చూడండి, కలర్ ఈవెన్గా వస్తుంది. మనం పులిహోరకి అన్నం వండేటప్పుడు కూడా నీళ్ళల్లో పసుపు వేస్తే కలర్ బాగా వస్తుంది కదా. ఈ నూనె వేస్తే ఏంటంటే కొంచెం అంటుకోకుండా వస్తాయని సేమియా ఎత్తి ఇందులో పోసేయండి. ఒక 2-3 మినిట్స్ ఉడకనిస్తే చాలు. ఇదే ఫ్లేమ్ మీద ఒకసారి కలిపేద్దాము. ఒక పొంగు రానిస్తే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు ఉంటే చాలు. ఒక 2-3 మినిట్స్ ఉడికిస్తే చాలండి. మనకి ఉడికిన భావకం కనిపిస్తుంది. ఒకసారి కావాలంటే నొక్కి చూడండి. ఇలా ఒక కొంచెం చిన్న పలుకున్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు తీసేస్తే సరిపోతుంది. స్టవ్ ఆపేద్దాము. దీన్ని ఏంటంటే ఇమీడియట్గా చల్లార్చుకోవాలి. ఏం చేయాలి, ఏదైనా ఒక చిల్లు దాంట్లో పోసేసేయండి. ఏం చేద్దామంటే కాసిన చల్లటి నీళ్ళు పోసేసి దీన్ని చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. ఇది చల్లారిపోతే మనకి చక్కగా విడిగా వచ్చేస్తుంది. రన్నింగ్ వాటర్ పోసినా కూడా బాగానే ఉంటుంది. చల్లబడిపోయింది. చల్లారి చేయటమే అన్నమాట. దీంట్లో ఉన్న కిటుకల్లా ఏంటంటే వేడి తీసేస్తే ఇక ఉడకడం మానేస్తుంది. వేడి స్టవ్ నుంచి తీసేసాం, ఇందులో నుంచి కూడా వేడిని తీసేసేయాలి. మనం కొద్దిగా ఆరిపోనిచ్చి ఏదైనా వెడల్పాటి పళ్ళెంలో పోసేసి ఆరనివ్వండి. పూర్తిగా ఆరినది మంచి రుచిగా కుదురుతుంది మనకి. సేమియా ఆరబెట్టేసుకున్నాం కదా, అది మీరు వెంటనే ఏం చేయక్కర్లా. దాన్ని పూర్తిగా ఆరిపోనిచ్చి 2 గంటల తర్వాత అయినా చక్కగా తిరగమాత పెట్టుకోవచ్చు. చల్లారిపోయినా మనకు వచ్చిన ఇబ్బంది లేదు. ఇంకా పొడిలాడుతూ వస్తుంది. ఏం చేద్దాము, చిన్న తిరగమాత పెట్టుకుందాం. ఇప్పుడు మామిడికాయల కాలం కాబట్టి మామిడికాయ కూర కూడా ఈ పులిహోరలో వేసుకోవచ్చు. మనం నిమ్మకాయ ఈజీ, మనకి ఏ కాలంలో అయినా దొరికేస్తుంది. ఒకవేళ మామిడి కూర ఉంటే మామిడి కూర సేమియాకు పట్టించేయటం, తిరగమాత పెట్టేయటమే. జనరల్ పులిహోర తిరగమాత ఎలా పెడతాం, హెవీ ఉప్మా తిరగమాత అలా పెట్టేసుకోవాలి. చాలా నూనె ఏం వేయక్కర్లేదండి, ఎందుకంటే సేమియా ఆయిల్ని వదిలిపెట్టేస్తుంది. ఉడికిపోయింది కదా. ఒక 2 స్పూన్లు వేయండి చాలు. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినపప్పు, తర్వాత 1 టీ స్పూను ఆవాలు. పులిహోరల్లో జీలకర్ర వేసుకునే అలవాటుగా ఎవరికైనా ఉంటే వాళ్ళు వేసుకోండి ధారాళంగా. నాకు లేదు, నేను వేయను. ఓకే. తర్వాత కాసిన పల్లీలు. ఇవన్నీ ఓసారే వేసుకోవచ్చండి, ఏం కంగారు లేదు. కాస్త ముందు వెనక అవుతాయి అంతే. మరి కాసిన జీడిపప్పులు, ఓ 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ. పులిహోరకి ఇంగువ లేకపోతే కుదరదు కదా, అందుకని. తర్వాత ఓ 2 రెబ్బల కరివేపాకు. మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా, ఆ సేమియాని ఇందులో వేసేయండి. ఇదేంటంటే విస్తురున కదపద్దు, కాస్త నిదానంగా కదపాలి.
సరిపడా ఉప్పు వేసేయండి. దీన్ని కదపగలరా లేదా అనేది చూసుకోండి. నేను కదపలేను చాలా ఉందంటే నిమ్మరసంలో ఉప్పు కలిపేసి పోస్తే ఈవెన్గా కలిసిపోతుంది. అలాగా అంటే మనం సేమియాని డిస్టర్బ్ చేయకుండా కలుపుకోవాలి. ఒకవేళ కొబ్బరి కూర కనుక అయితేనండి మనకి సేమియా ఆరిపోతుంది కదా, ఆరిపోయిన సేమియా మీద అదే మామిడి కూర అయితే మామిడికాయ కూరేసేసి మెత్తగా కొంచెం సన్నటి కూరగా కూరేసి ఉప్పు కలిపేసి సేమియాకి పట్టించి వదిలిపెట్టేస్తే మొత్తం తడి పీల్ చేసుకుంటుంది. ఎందుకో నాకు నిమ్మరసం అలా నచ్చలేదు, ఇలా వేయడానికి బాగుందనిపిస్తుంది. మనం వేసిన ఉప్పుని నూనెని చక్కగా సేమియా లాగేసుకుందండి. నేను కదిపినా ఇదేమీ శుద్ధ అవ్వట్లేదు, గమనించండి, మీకు వీడియోలో క్లియర్గా కనపడుతుంది. సేమియాకి సరిపడా నిమ్మరసాన్ని పైన కలిపేసేయండి. ఒక 2 కాయలు అలా వేసుకోవచ్చు, మన వస్తువుని బట్టి, మన దగ్గర ఎంత సేమియా ఉంటే దాన్ని బట్టి, మన కాయల రసాన్ని బట్టి ఒక 2-3 కాయలు అలా వేసుకోవచ్చు. మనం ఒకవేళ కేజీ కనుక చేసేటట్టయితే ఈజీగా ఒక 5 నిమ్మకాయల రసం పడుతుంది. ట్రై చేసి చూడండి. మనం నిమ్మరసం వేయగానే ఇది కొంచెం తడిగా ఉందనిపిస్తుంది. ఓ 10 నిమిషాలు పోయాక ఏమీ తడి ఉండదు, ఏముండదండి, మొత్తం లాగేస్తుంది. నూనెని కనపడనివ్వదు, నీటిని కనపడనివ్వదు. ఒక కప్పుతోటి ఇద్దరికి సర్వ్ చేసేంత పులిహోర వచ్చేస్తుంది. సింపుల్ స్టెప్స్తో తయారైపోయే సేమియా పులిహోర ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.